హాయ్ అండి ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వర్ష కుకింగ్ వీడియోస్ అండి. ఈరోజు మనం చేసుకునేది అనపకాయ కుడుములు అండి. ఫస్ట్ వాటర్ స్టవ్ పైన పెట్టేసేయాలి. అనపకాయను ఉడకబెట్టుకొని అందులో వేసేసుకోవాలి. కొత్తిమీరకు అలాగే మిర్చి పేస్ట్ పట్టేసి ఇందులోనే వేసేయాలి. కాస్త వేడి చేసిన తర్వాత ఇందులోనే పిండి ఉప్పేయాలండి, బియ్యం పిండి అనేది. ఈ పిండిని ఉప్పేస్తూ ఉంటూ ఇందులో మనం కలిపిన కొద్దీ మనకి తెలుస్తూ ఉంటుందండి, పిండి పడుతుందా పట్టదా అనేది కలిపిన కొద్దీ మనకి తెలుస్తుంది. ఇప్పుడు చలికాలం కదండి, చిక్కుడుకాయ అలాగే అనపకాయ చాలా వస్తుంది కదా, అందుకని చెప్పేసి అనపకాయ కుడుములు చేసాము. మీరు కూడా ఎలా ఉంటుందో చూసి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి తినేసి. ఇది కలిపిన కొద్దీ వాటర్గా మెత్తగా అనిపిస్తే ఈ బియ్య పిండిని మళ్ళీ మళ్ళీ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ ఎందుకు వేసుకోవాలంటే చేతికి పిండి అతకకుండా ఉండడానికి, సాఫ్ట్గా తడపడానికి కోసం అనేసి మనం ఆయిల్ వేసుకోవాలి. అలాగే పిండి తడపడం అయిపోయింది, ఇక కుడుములను చేసుకోవడమే. ఇలా చేయాలండి చూపెట్టిన విధానంలో. మన పేజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాగే అన్నిటిని కూడా కుడుములని ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టీమర్ లేదా జాలితట్ట తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకొని కుడుములని ఈ విధంగా కంప్లీట్గా పెట్టేసుకోవాలండి. మీరు చేసుకున్న కుడుములు అన్నిటిని కూడా. ఇప్పుడు వీటిని పిడిసలు అంటామండి. మేము అయితే పిడిసలు అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వాటర్ హీట్ చేసిన వాటర్ కుడుములని పెట్టేసుకోవాలండి. ఇంతకుముందు వీడియోలో కుడుములు చిక్కుడుగాయతో చేసాము, ఇప్పుడు అనపకాయ కుడుములు రెడీ.